దేవునికి స్తోత్రములు. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు అనేక శ్రమలు అనుభవించారు. మరి నేను నీకు తోడై ఉన్నాను. శ్రమలు బాధలు ఎన్ని వచ్చినా దేవుని తోడు నీకుంటే నీవన్ని విషయాల్లో జయాన్ని పొందుతావు. దేవుని బిడ్డ, శ్రమల వైపు నువ్వు చూడకు. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. శత్రువైనటువంటి సాతాను మరి నిన్ను పడగొట్టాలని, నీ విశ్వాసాన్ని పాడు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఏ హాని నీకు చేయలేడు. దుష్టుని యొక్క అగ్నిబాణాలు ఆర్పే శక్తి దేవుడు మనకిచ్చారు. కాబట్టి ఏం భయపడకండి. మన దేవునికి సమస్తము సాధ్యం. ఆయన వాగ్దానం చేసినట్లు మనతో ఆయన ఉంటే మనకు భయమే లేదు. నేను నీకు తోడైన దేవుని తోడు నీకుంటే చాలు. దేవుని బిడ్డ, దేవుని తోడు నీకుంటే నీవు ఒట్టిగా జీవిస్తున్నప్పటికీ సమృద్ధి కలిగిన వ్యక్తిగా చేస్తారు ఆయన. నిజంగా ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప దేవుడండి. యాకోబు వట్టి చేతులతో ఒక నది దాటి మేనమామ ఇంటికి వెళ్ళిపోయారు. వట్టి చేతులతో వెళ్ళారు. యాకోబుని దేవుడు ఎంత ఆశీర్వదించారో. పనివారు, బిడ్డలు, కుటుంబం, మరి గొర్రెలు, మేకలు, అమ్మో సర్వ సమృద్ధి. అతను వట్టి చేతులతో వెళ్ళినప్పటికీ దేవుడు యాకోబుని విడవలేదు. అలాగే నిన్ను విడిచే దేవుడు కాదు. నీకెవ్వరి హాని తలపెట్టినా ఏమీ చేయలేరు. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ క్రిందివాడుగా ఉండవు. ఒకరికి ఇచ్చేవారుగా ఉంటావు కానీ ఒకరి యొద్ద తీసుకునేవారుగా ఉండవు అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డ, మరి శ్రమలు వచ్చినప్పటికీ కలవరపడకుండా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే నీ శ్రమల్లో తప్పగా నిన్ను ఆదరించే దేవుడు. ఆయన మాట ఇస్తున్నారు, నేను నిన్ను కాపాడుతానని. కాపాడే దేవునికి సమస్తము సాధ్యమే కదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మండి. విశ్వాసయుతమైన ప్రార్థన నీకుంటే చాలు. ఎంతటి శ్రమ అయినా సరే నువ్వు జయాన్ని పొందుతావు. దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితంలోని విశ్వాసాన్ని కాపాడుకో. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట నీ పాపములను ఒప్పుకో. పవిత్ర హృదయం కలిగి ఉండు. చెడుతనాన్ని విడిచిపెట్టు. యోబు వలె నీతి యథార్థత కలిగి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితాన్ని ప్రభు ఆయన చేతుల్లో పెట్టుకుని నేను హెచ్చిస్తారు, అభివృద్ధి పొందిస్తారు, కాపాడతారు. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా కలవరపడే పని లేదు. జీవము గల దేవుని యందు నిరీక్షణ ఉంచేవారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. ఆయన అంటున్నారు, మీ ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపవు. కాబట్టి నమ్మకం కలిగి ఉండు, భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ ప్రేమకు అంతము లేదు ప్రభు. నా తండ్రి, జీవము గల దేవా, ఎవరే కష్టాల్లో ఉన్నారో విడిపించండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి దేవా. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. వ్యాపారస్తులను దీవించండి. చేతుల పనులు చేసుకునే బిడ్డల్ని ఆశీర్వదించిన ఆయన అయ్యా, యవన బిడ్డలను కాపాడండి. భవిష్యత్తులో మేలు చేయండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి ఆయన. శాంతిపరచండి. ఎక్కడ చూసినా ఆ శాంతి నైనా, ఆ శాంతిలో శాంతినిచ్చేవాడు నీవే. నీ ప్రజలకు నీవు తోడుగా ఉండే దేవా. అలాగే సర్వ ప్రపంచాన్ని ఆశీర్వదించి మహిమ పొంది శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.